యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనములో దేవునికి ఇష్టమైనటువంటి భక్తి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నటే. లోక సంబంధమైనటువంటి మాలిన్యము, లోకానుసారమైనటువంటి జీవితం, లోక సంబంధమైన పాపము, లోకానుసారమైనటువంటి జీవనములో నుండి నీవు బయటపడాలి. ఇహలోక మాలిన్యం తనకంటకుండా ఎవడైతే కాచుకుంటాడో, తనను తాను కాపాడుకోగలుగుతాడో మనకి దేవుడికి ఇష్టడైనటువంటి భక్తుడైపోతాడు. అందుకే లోకానుసారములో నుండి మనం బయటపడాలంటే వాక్యానుసారంలోకి రాగలగాలి, వాక్యాను ప్రకారం నువ్వు జీవించగలగాలి, దేవుని యొక్క చిత్తములో నువ్వు గలగాలి, ఆత్మానుసారంగా నువ్వు నడవగలగాలి. ఎప్పుడైతే దేవునికి ఆత్మ నీలో ఉంటుందో, ఎప్పుడైతే వాక్యం నీలో ఉంటుందో, నీవు నిజమైన భక్తి చేయడానికి ఇష్టడైపోతావు. కాబట్టి అందుకే వాక్యము నీలో ఉండాలి. వాక్య ప్రకారమైనటువంటి జీవము నీవు కొనసాగించడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. లేకపోతే నీ జీవితం అంతా కూడా నీవు నేనే పాడు చేసుకుంటారు. అందుకే దేవుని యొక్క లేఖను మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకున్నప్పుడు. నేటి క్రైస్తవ్యం అంతా కూడా చాలా వరకు విశ్వాసులు చేసేటువంటి ఒక పని ఏంటంటే వింటున్నారు కానీ అనుసరించడం. అందుకే తమను తాము ఏం చేసుకుంటారు? మోసము చేసుకుంటున్నారు. చాలామంది రక్షణ పొందారు, బాప్తిసం పొందారు, ఉపవాసం ఉంటారు, దేవునికి కానుకలు ఇస్తారు, దేవుని యొక్క వాక్యం వినడానికి మందిరాలకు వెళ్తారు, అనేక ప్రసంగాలు వింటారు కానీ అనుసరించకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళని వాళ్ళే మోసపరుచుకున్నారు. ఎవరు వాడిని మోసం చేయడం లేదు, వానే మోసము చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి కారణమైపోతున్నారు. అందుకే మనం ఏమి చేయాలి అంటే మనల్ని మనం మోసపుచ్చుకోకుండా ఏం చేయాలి తెలుసా? వాక్యానుసారమైనటువంటి జీవితానికి ఏం చేయాలి? మనం నడుచుకున్నటకు ప్రయత్నించాలి. వాక్యానికి లోబడాలి. ఏదైతే వాక్యం చెప్పిందో, వాక్యం అనగా దేవుడే కాబట్టి వాక్యం ఏదైతే చెప్పుతుందో అలా నువ్వు ప్రవర్తించగలిగినప్పుడు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు, నీకే మాలిన్యం అంటకుండా నువ్వు కాపాడుకున్నప్పుడు దేవుని యొక్క కాపుదల నీకు ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలో కూడా దేవుని తీసుకువెళ్తాడు. కాబట్టి ఆ విధముగా నేను ఉండగలిగితే